భారత రైల్వే శాఖలో ఒక భారీ మార్పయితే జరుగుతోంది. ఏంటయ్యా అంటే ఇదివరకు మన ట్రాక్‌లు కొన్ని ఏరియాల్లో 50 కిలోమీటర్ల స్పీడు, కొన్ని ఏరియాలో 70 కిలోమీటర్ల స్పీడు, కొన్ని ఏరియాలో 100 కిలోమీటర్ల స్పీడ్. అప్పటికి కూడా షివర్ అయిపోతా ఉంటదనమాట. అంటే దాని పటిష్టత తక్కువగా ఉంది. అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రి అయ్యాక, మోడీ ఆయన నమ్మాక సీరియస్‌గా, సిన్సియర్‌గా ఎఫర్ట్ పెట్టింది. ఒకటి కొత్త రైళ్లు వందే భారత్ ఒకటి, వందే భారత్ సాధారణ, వందే భారత్ స్లీపర్ ఇట్లాంటివి కూడా రాబోతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆహ్, ట్రాకుల పటిష్టం, ఎలక్ట్రిఫికేషన్. ఇప్పుడు దాదాపుగా 100కి 90% ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది. 100% వైపుకి వెళ్తున్నారు. అట్లాగే రైల్వే స్టేషన్‌లని మోడర్నైజ్ చేశారు. ఇంకోటి రైల్వే స్టేషన్స్‌లో కీలకమైనటువంటి సదుపాయాలు మార్చారు. అద్భుతంగా చేసుకొచ్చారు. ఇవి కాకుండా ఇప్పుడు 79% ఇండియన్ రైల్వేస్ ట్రాక్స్ అన్నీ కూడా 110 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలిగేటటువంటి శక్తిని తట్టుకోగలిగేటటువంటి దాన్ని ఏర్పాటు చేశారు.